రామచంద్రపురంలో రాజకీయాలు చాలా ప్రత్యేకం. తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ హేమహేమిలే. ఇద్దరూ ఈ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచారు. ఇంకా చెప్పాలంటే ఇద్దరూ ఒక్కో విడత స్వతంత్ర అభ్యర్థులుగా కూడా గెలిచారు. కానీ ఇద్దరూ ఇప్పుడు నియోజకవర్గానికి దూరమయ్యారు. అయితే ఇద్దరూ వైసీపీలోనే ఉన్నారు. వాళ్ల ప్రభావం ఇప్పటికీ నియోజకవర్గంలో కొనసాగుతూనే ఉంది. అందుకే వాళ్ల సహాయ సహకారాలు సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపుకు తప్పనిసరి. ఒకసారి ఇండిపెండెంట్గా 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన తోట త్రిమూర్తులు మధ్యలో 2009లో పీఆర్పీ నుంచి ఓడిపోయినా, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓడిపోయినా ఓట్ల తేడా తక్కువే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. అదే సమయంలో మండపేట నియోజకవర్గం చూసుకోవాల్సిందిగా పార్టీ ఆదేశించడంతో ఆయన కార్యక్షేత్రం మండపేటకు మారింది. కానీ అసలు చిక్కంతా ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్తోనే. ఆయనను గత ఎన్నికల్లో మండపేట నుంచి తగిన అభ్యర్థి లేకపోవడంతో అక్కడికి మార్చారు. అక్కడ ఓడిపోయాక రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినా ఆయన సంతృప్తి చెందటం లేదు. తనకంటూ ఒక వర్గం ఉన్నా నియోజకవర్గం లేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తన కొడుక్కు రాజకీయ వారసత్వం ఇవ్వాలన్న ఆలోచనకు అధిష్టానం నుంచి ఆమోదం దొరకలేదు. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తన టిక్కెట్కి ఢోకా లేదని చెప్పుకుంటున్నారు. అయితే గెలిచిన తొలినాళ్లలో అందరివాడినని చెప్పుకున్నా ఆ తరువాత క్రమంగా కొందరివాడిగా మారిపోయారన్నది ఆయన మీద ఉన్న ప్రధాన అభియోగం. పైగా ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమేనని స్థానికులు పెదవి విరుస్తున్నారు. గడప గడపకు కార్యక్రమంలో ఎదురైన నిరసనలు కూడా ఆయన వైఫల్యానికి అద్దం పట్టాయి. జగనన్న ఇళ్ల స్థలాల పథకం కోసం జరిపిన భూసేకరణ మొదలు సైట్ ఫిల్లింగ్ దాకా అవినీతి జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకోవైపు మంత్రి వేణు అసహనానికి గురవుతున్నారనడానికి నిదర్శనంగా ఆయన అనుచరులు అటు బోసు, ఇటు తోట అనుచరుల మీద భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. అందువల్ల వీళ్ల మధ్య వైరం నివురుగప్పిన నిప్పులా సాగుతోంది. అందరూ వైసీపీని పైకి చెప్పుకున్నా ఈ ముగ్గురి వ్యవహారం కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకున్నట్లే ఉందని జనానికి అర్థమైపోయింది. తానుగాని తన కొడుగ్గాని పోటీలో ఉంటామని బోసు చెప్పడం మంత్రి గుండెల్లో గొనుపొందించినట్టయింది. వీటన్నిటికీ తోడు రామచంద్రాపురం ప్రజలు వలస నాయకులతో విసిగిపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇక తెలుగుదేశం విషయానికొస్తే ఆ పార్టీ తరపున అడపాదడపా మాత్రమే కార్యక్రమాలు చేపట్టే రెడ్డి సుబ్రహ్మణ్యం ఈ మధ్యకాలంలో చురుగ్గా తయారయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పార్టీ ఉనికిని చాటుకున్నారు. అంతకుమించి ప్రజా సమస్యల మీద పోరాడిన దాఖలాలు పెద్దగా లేవు. జనసేన ఇన్ఛార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్ కూడా అప్పుడప్పుడు పార్టీ ఉనికి తెలియచెప్పేలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా ఎన్నికల్లో గట్టిగా పోటీ పడేంత హడావిడి మాత్రం ప్రదర్శించడం లేదు. ఇప్పుడు 2 పార్టీల పొత్తు తరువాతైనా పుంజుకుంటారా అనేది ప్రస్తుతానికి అనుమానమే. కాకపోతే కొత్తగా ఓటు వచ్చిన యువ ఓటర్లు మాత్రం జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. దాదాపు 2 లక్షల ఓటర్లున్న రామచంద్రాపురం నియోజకవర్గంలో 40 ఏళ్లుగా శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గాల మధ్యనే పోరు సాగుతోంది. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ ఓట్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉండి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు చాలా రసోత్తరంగా సాగే అవకాశాలున్నాయి. మంత్రి పదవి కూడా దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లిబోయినా ఈ ఎన్నికల్లో చెల్లుబాటు అవుతారా అన్నదే అసలు ప్రశ్న.